సమావేశం ముఖ్యంగా రేపు ఆదివారం నాడు 11వ తారీఖు మన జిల్లాలో, నిజామాబాద్ జిల్లాలో మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఒక 67 మంది వివిధ గ్రామాల్లో సర్పంచులుగా గెలవడం జరిగింది. అదేవిధంగా 60 గ్రామాల్లో గాను ఉప సర్పంచులుగా. సో రమారం ఇది 2 కలిపి 127. అలాగే వివిధ వార్డు మెంబర్లుగా 474 మంది సభ్యులు గెలవటం చాలా గర్వకారణం. ఒక చేరేపి పెద్ద మనిషిని కూర్చోబెట్టి 474, వీళ్ళు ఒక 127, అందరూ కలిపి అప్రాక్సిమేట్గా 600 మెంబర్స్ అనుకున్నాం. వీళ్ళందరితో కలిపి నిజామాబాదులో ఉదయం 10:30కి శంకర్ భవన్ స్కూల్లో ఆర్ఆర్ చౌరస్తా అక్కడ అసెంబ్లీ అయ్యి ఈ ఫ్లాగ్ని ఆవిష్కరించడం జరిగింది. రైతు నాగలు బట్టి వ్యవసాయం చేస్తున్నటువంటి సింబల్తోని ఈ మున్నూరు కాపు సంఘం జెండాని ఆవిష్కరించి యూత్ సభ్యులు కూడా అందరూ కలిసి బైకు, కార్ ర్యాలీ శంకర్ భవన్ నుండి మున్నూరు కాపు సంఘం వయా బస్టాండ్, రైల్వే స్టేషన్ జరపాలనేది మా ఉద్దేశం. దీనికి మీ పూర్తి సహకారం ఈ మీడియా, ప్రెస్ సోదరులందరి ద్వారా ఇది జిల్లాలో నలుమూలలకు మీరు దీన్ని స్ప్రెడ్ చేసి నాకు సహాయం, సహకారం అందించాలని చెప్పి నా మనవి. ముఖ్యంగా మున్నూరు కాపు సామాజిక వర్గం ఈ జిల్లాలో ఇప్పుడే కాదు, చరిత్ర చూసుకున్నట్టయితే ఘనత మున్నూరు కాపులది. అలాగే పెద్దలు మా తాతగారు అరుగుల రాజారాం గారు ఫైనాన్స్ మినిస్టర్గా, సిఎల్పి లీడర్గా, పవర్ మినిస్టర్గా చాలా మంచి పోర్ట్ఫోలియోలు ప్రజలకు ఎన్నో గ్రామాలకు, జిల్లాకు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా వారు సేవలు అందించడం జరిగింది. అదే బాటలో మన కేవి గంగాధర్ గారు, కిషన్ దాస్ గారు, పెద్దలు మా నాన్నగారు ధర్మపురి శ్రీనివాస్ గారు, తను మీ అందరికీ సుపరిచితులే. నిజామాబాద్లో ఆయన ఏమేం పనులు చేశారు, మొట్టమొదట ఓవర్ బ్రిడ్జ్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకుంటే ఈరోజు నిజామాబాద్కు ప్రతి ఇంటికి గోదావరి నీళ్ళు వస్తున్నాయి. సమ్మర్లో ఎవరికి ఇబ్బంది లేకుండా, ట్యాంకర్లు లేకుండా ప్రతి ఇంటికి వాళ్ళ గోదావరి నీళ్ళు వస్తున్నాయంటే అది దాంట్లో శ్రీనివాస్ గారి కృషి ఎంత ఉందో మీ అందరికీ తెలుసు. సో అటువంటి సామాజిక వర్గానికి ఇటీవల జరిగినటువంటి ఎలక్షన్స్లో జిల్లాలో ఒక్క ఎమ్మెల్యే టికెట్ కానీ, ఎంపీ టికెట్ కానీ రాకపోవడం చాలా దురదృష్టకరం. కొన్ని పార్టీలు ఇచ్చినప్పటికీ కొన్ని పార్టీలు ఇవ్వలేదు. ఇచ్చిన పార్టీలకు మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇంకా మునుముందు ఈ సామాజిక వర్గాన్ని ప్రోత్సహించాలని కోరుకుంటున్నాం. ఇవ్వని వాళ్ళని కూడా ఈ సంఘంకి ఈ కమ్యూనిటీకి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ని గుర్తించి కనీసం రాబోయే రోజుల్లో సరైనటువంటి ప్రాతినిధ్యం వారికి ఇవ్వాలని చెప్పి జిల్లా మున్నూరు కాపు సంఘం ప్రెసిడెంట్గా నేను అప్పీల్ చేయడం జరుగుతూ ఉంది. 11వ తారీఖు ర్యాలీగా వచ్చి మున్నూరు కాపు సంఘంకి వచ్చిన తర్వాత మనం సర్పంచులకు, ఉప సర్పంచులకు, వార్డు మెంబర్లందరికీ సన్మాన కార్యక్రమం చేసి ముఖ్యమైనటువంటి సంఘం పెద్దలు కొంతమంది, కొంతమంది సర్పంచులు. ఇంకోటి బాగా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మున్నూరు కాపు సామాజిక వర్గం వాళ్ళే రాష్ట్రంలో అత్యధిక మెజారిటీతో స్టేట్ నెంబర్ 1 గెలవటం.
బర్ల మోహనే కదా రవ్య 4100 మెజారిటీతో గెలిచారు. తర్వాత జిల్లా ఫస్ట్ పొజిషన్ కూడా మున్నూరు కాపులదే. అది మా సోదరుడు శేఖర్ రుద్దూరు నుండి. సో ఈ 2 ర్యాంకులు మున్నూరు కాపులకి ఇవ్వటం, ఈరోజు పెద్దలు రాహుల్ గాంధీ గారు దేశంలో బీసీ నినాదం తీసుకొచ్చి బీసీలందరినీ ఐక్యం చేసి వాళ్ళను స్ట్రెంథన్ చేయాలనే నినాదంతో ముందుకెళ్తున్నారు. ఆయన బాటలోనే మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు కూడా బీసీలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో మా నిజామాబాద్కు చెందినటువంటి బీసీ కులస్తుడైనటువంటి మహేష్ కుమార్ గౌడ్ని పీసీసీ ప్రెసిడెంట్గా చేసి ఆయనను ప్రోత్సహించడం జరిగింది. మహేష్ కుమార్ గౌడ్ గారు ఈ మధ్య కాలంలో తనను కలిసినప్పుడు శ్రీనివాస్ గారే ఆయనను ప్రోత్సహించి ఎన్ఎస్యుఐ ప్రెసిడెంట్గా చేశారని చెప్పి ఆయన మాటలోనే ఆయన చెప్పడం జరిగింది. ఇటు రేవంత్ రెడ్డి గారు అటు మహేష్ కుమార్ గౌడ్ గారు ఇద్దరికీ మా నాన్నగారి చిరకాల మిత్రులు పెద్దలు పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి గారు అందరికీ నిజామాబాద్ జిల్లా మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ ప్రేమాభిమానాలు ఉన్నాయి. వారు ఈ సామాజిక వర్గానికి అతి త్వరలో న్యాయం చేస్తారని, ఇక్కడ ఈ పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్నటువంటి సుమారు 4.5 లక్షల మంది మున్నూరు కాపులకు న్యాయం చేస్తారని, ఏ అన్యాయం అయితే ఇటీవల జరిగిందో దానికి సరైనటువంటి న్యాయం చేస్తారని నాకు పూర్తి విశ్వాసం ఉంది. అతి త్వరలోనే ఈ కమ్యూనిటీ పెద్దల్ని పిలిపించుకొని మాట్లాడి న్యాయం చేస్తారని చెప్పి నేను ఆశిస్తాను. సుమారు 600 మందికి సన్మానం చేసుకొని వారి సందేశాలు వారు ఇచ్చిన తర్వాత భోజనం చేసి వెళ్ళవలసిందిగా ప్రార్థన. మీరందరూ కూడా ఆ రోజు ఆదివారం ఉంది, తప్పకుండా రావాలని చెప్పి గెలిచిన వారిని అభినందించి వారిని మున్ముందు గ్రామాల్లో ప్రజలకు సరైనటువంటి సేవ చేయాలని మీరంతా ప్రెస్ మీడియా వారు 4th పిల్లర్ డెమోక్రసీ, మీరు లీడర్లు, ముఖ్యంగా డెమోక్రసీలో బాగా పవర్ఫుల్ వ్యక్తులు ఎవరు అని అంటే సర్పంచులు, మీరు మీడియా మిత్రులు. సో వీరిద్దరి కలయికతోని బ్రహ్మాండమైనటువంటి ప్రోగ్రాం జరగాలని కోరుకుంటూ అది విజయవంతం చేయడానికి మీ వంతు సహకారం నాకు అందజేయాలని చెప్పి మా ప్రెస్ మిత్రులు పంచిరెడ్డి శ్రీకాంత్ గారిని మీరు ఇదివరకు చరిత్రలో ఎన్నడూ లేనటువంటి రికార్డు స్థాయి ఓట్లతో గెలిపించినందుకు చప్పట్లు కొడదాం. వారికి కూడా ఈ సభ ఒక మంచి ప్రాంగణం అవుతుంది, ఒక మంచి స్టేజ్ అవుతుంది. సభాముఖంగా ప్రెస్ వాళ్ళందరి ఆధ్వర్యంలో మిమ్మల్ని అందరినీ పిలిచి మీతోని ఆయనకు సన్మానం, మీరు అందరం కలిసి ఆయనకు సన్మానం చేసుకుంటాం. సంఘాలు ఎవరైనా సరే అందరూ హోస్టు, మీరు జడ్జిలు. అన్నవాస్ గారు, ఈయన శివాజీనగర్ సంఘం. మీడియా మిత్రులు రాస్తున్నారు ఆర్టీసీ చైర్మన్ అనో లేకపోతే సమాంతరమైనటువంటి స్థానం ఏదో ఇవ్వాలని చెప్పి. ఒకటి, ఫిదా సినిమాలో చెప్పినట్టు గట్టిగా కోరుకుంటే అయిపోతుంది. సో నిజామాబాద్ ప్రజలు, మా మిత్రులు, ప్రెస్ మీడియా వాళ్ళు, మా కమ్యూనిటీ వాళ్ళు అంటే సుమారు 4.5 లక్షల మంది గట్టిగా కోరుకుంటున్నారు. కాబట్టి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు త్వరలో ఏదో నిర్ణయం తీసుకుంటారు. మహేష్ కుమార్ గౌడ్ గారిని, మా సుదర్శన్ రెడ్డి గారిని, షబ్బీర్ అలీ గారిని అందరినీ కన్సల్ట్ చేసి జిల్లా పెద్దలందరితో మాట్లాడి సరైనటువంటి నిర్ణయం తీసుకుంటారని మేము అందరం ఆశిద్దాం. థ్యాంక్ యూ.